చంటి గారు ఏంటండి ఈ టాటూ ఇందాక నుంచి ఇది క్లోజ్కి రండి బే. అది దొరికిందా? రైట్. ఇది ఏంటి అంటే నా పేరు. అసలు బేసిక్గా నేను ఎప్పుడూ టాటూ వేయించుకోవాలని అనిపించలేదు. ఒకసారి అంటే ఒక 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 స్వామీజీ లాంటి ఆయన దగ్గరికి వెళ్ళి, అన్ఫార్చునేట్లీ నేను ఆయన దగ్గరికి వెళ్ళాలని వెళ్ళలేదు, ఏదో గుళ్ళోకి వెళ్తే ఒక ఆయన నన్నే సీరియస్గా చూస్తున్నాడు. ఆయన కాషాయ బట్టలు వేసుకొని, ఎందుకు ఈయన ఎంత సీరియస్ చూస్తున్నాడు, ఈయన కూడా ఏమైనా టీవీలు గీవీలు ఏమైనా చూసాడేమో, మనం గుర్తుపట్టాడేమో. నమస్కారం అండి అనగానే ఇట్రా అమ్మా అన్నాడు. కూర్చోమన్నాడు. నీ పేరేంటి అన్నాడు. చంటి అన్నాను. అసలు పేరు చెప్పా అన్నాడు. గుండెలు దాడి చేసింది. అసలు పేరు అడుగుతాడేంటి ఈయనకి చంటి అసలు పేరు కాదనిపించిందా అని. వినయ్ మోహన్ అండి అని. వినయ్ మోహన్ శర్మ అని మార్చుకో అన్నాడు. అంటే నేను ఎందుకు సార్ ఆ మాట అన్నారు అని అడిగే లోపల ఆయన లేచి వెళ్ళిపోయాడు. ఇంకా నేను తర్వాత ఇప్పుడు వినయ్ మోహన్ శర్మ అని అన్నారు. ఆయన మాట అన్న తర్వాత పేరు మార్చుకోవాలి అన్నట్టుగా ఏమైనా అన్నాడేమో. అడిషనలే కదా, ఇప్పుడు సర్టిఫికెట్లు అడిషనల్ యాడ్ చేయాలంటే మన జీవితాలు టైం పడుతుంది. ఎందుకంటే మనది బీభత్సమైన గవర్నమెంట్. ఆల్ ఇండియన్ గవర్నమెంట్స్ ఆర్ వెరీ గుడ్ ఇంపార్టెంట్ పీపుల్ ఇన్ దిస్ ఎడ్యుకేషన్ వరల్డ్ అని. సో వాళ్ళని ఏం అనడానికి లేదు కాబట్టి, వాళ్ళ చుట్టూ మనం తిరగలేము కాబట్టి ఏం చేయాలి అని ఆలోచించి JVMS అని పెట్టుకుందాం అని చెప్పి టాటూని ఫామ్ చేసుకున్నా. ఒక ఫ్రెండ్ డిజైన్ చేసి ఇచ్చాడు నాకు ఈ టాటూ. అది వేసేసుకున్నా. తర్వాత ఉట్టి పేరు ఒకటే గుర్తుంటే సరిపోదు కదా అని ఈ పైన ఒకటి రౌండ్ మార్క్ వేసి దానిలో C వేసా. చూడండి, C కూడా ఉంటుంది దీనిలో. JVMS లోపల C అంటే చంటి. అంటే వినయ్ మోహన్ శర్మ అనేవాడు చంటి పిల్లాడు అని నాకు నేను చెప్పుకోవడానికి, జనాలకు చెప్పడానికి చిన్న ప్రయత్నం. ఒకవేళ మీరు దీని గురించి చెప్పకపోయి ఉంటే నేను వచ్చినప్పటి నుంచి అదే ఫీల్ అవుతున్నాను. అదేంటి ఇన్ని రోజులు, అందుకేనా మీరు పెళ్లి చేసుకుంది, మీకు ఏదో పెద్ద వెనకాల స్టోరీ ఉంది, అదే ఆ టాటూ రహస్యమేమో అని అనుకున్నాను. సో ఇప్పుడు మొత్తానికైతే రివీల్ అయింది. అమ్మాయి బతికించారు. ఇవన్నీ పొరపాటున మీరు ఏదో ఇంటర్వ్యూలో చెప్పేసి మీకు మీరే చలాకీ చంటి గురించి చెప్తాను చూడండి, అతను చేయి మీద ఉన్న గుర్తు అని చెప్పారనుకోండి, మా ఆవిడ చూస్తుంది, అది దొరికే మామిడికాయ పప్పు కూడా దొరకదు. హాయ్, నేను మీ కృష్ణ భగవాన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాపులర్ టీవీ.